మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా పరిస్థితులు తయారవుతున్నాయి. అసలే అన్ని ధరలు పెరిగి ఆదాయాలు చాలక ఇబ్బంది పడుతోన్న తెలంగాణ ప్రజలకు ఇప్పుడు భూముల రిజిస్ట్రేషన్ విషయంలో మార్కెట్ విలువను పెంచేసి తెలంగాణ ప్రభుత్వం వారి నడ్డి విరుస్తోంది. కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7.5% ఉన్నప్పటికీ భూముల విలువ మాత్రం 80 నుంచి 100% పెంచారు. దానివల్ల ఇప్పుడు చెల్లిస్తోన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. చాన్నాళ్లుగా భూముల విలువ పెంచలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అసలు కథ మాత్రం సామాన్య ప్రజలను దోచుకోవడమేనని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం వారం క్రితం 30,000 వరకు ఉన్న రిజిస్ట్రేషన్ ఖర్చు ఇప్పుడు 55 నుంచి 57,000కు పెరిగింది. ఈ దెబ్బతో వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాల ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకుతున్నాయి. గతంలో అగ్రిమెంట్లు చేసుకుని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వారి పరిస్థితి కూడా ఘోరంగా తయారైంది. భూముల రిజిస్ట్రేషన్ల ఖర్చు సామాన్యులకు తడిసి మోపడయింది. ప్రభుత్వం భూముల విలువను ఏకంగా రెట్టింపు చేయటంతో ఆ భారాన్ని భరించలేక సామాన్య కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు.